హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా 25th ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా. దాని మీద అయితే నా కామెంట్ అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం దానిలో క్వశ్చనింగ్ లెవెల్ గురించి, డిఫికల్టీ లెవెల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మళ్ళీ దాని గురించి ఒకసారి మనం డీప్గా డిస్కస్ చేసుకుందాం. అంతేకాదు రానున్న ఏపీపీఎస్సీ ఎప్పుడైనా సరే ట్రెండ్ అనేది మారుస్తూ ఉంటుంది, డిఫికల్టీ లెవెల్ పెంచుతూ పోతూ ఉంటుంది తప్ప వెనక్కి తగ్గించదు అనమాట. ఒకప్పుడు మనం చూసినట్టయితే 2011-13 క్వశ్చన్ పేపర్, గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఎట్లుందంటే మోస్ట్లీ మెమరీ బేస్డ్ అండ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అయితే ఉండే. తర్వాత అప్పుడు జీకే ఉండే, తర్వాత జీఎస్ ఇంట్రొడ్యూస్ చేసినారు. తర్వాత జీఎస్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అది కొంచెం కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసి కొంచెం మనకి అలా టచ్ వదిలినారనమాట, ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత డైనమిక్ స్టేజ్కి వచ్చేసింది. 2016, 2018 ఆ టైంకి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్లు అన్నీ డైనమిక్గా అయిపోయాయి అనమాట. రీసెంట్గా రాసిన 2021లో అయితే మన లైట్గా శాంపుల్ అంటే రుచి చూపడం అయితే జరిగిందనమాట. ఎట్లా అంటే డిఫికల్టీ లెవెల్ తీసుకొచ్చి గ్రూప్ 1 స్థాయిలో పెట్టడం అయితే జరిగింది. అప్పటి గ్రూప్ 1 పేపర్ కాకపోతే రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 పేపర్ మీరు డిఫికల్టీ చూసే ఉంటారు. కాకపోతే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి దానికి మించి లెవెల్ తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ అని చెప్పి మనకి ఎప్పుడు తెలుస్తాయి అంటే ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెప్పి మన డిఫికల్టీ లెవెల్ అని చెప్పి మారిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇంతకుముందు అన్నీ వచ్చి సింగిల్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ క్వశ్చన్స్ 4 ఆప్షన్లు కింద వచ్చేసి 4 ఆప్షన్లు అన్ని డిఫరెంట్గానే ఉంటాయి. 4 క్వశ్చన్లకి ఆన్సర్ తెలిస్తే కానీ పెట్టలేని విధంగా కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా పెట్టే విధంగా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేస్తారు. పైన విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది అని చెప్పి కింద 2 స్టేట్మెంట్ ఇస్తారు అనమాట. ఆ కింద దానిలో కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడము. ఓకే, నెగిటివ్ ఇంపరేటివ్ కలుపుకొని అది పాజిటివ్ స్టేట్మెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నెంబర్ వచ్చేసి సపోజ్ 6 lakhs శాంక్షన్ చేశారనుకోండి, అతను అంత స్టేట్మెంట్ అంతా రైట్ ఇచ్చింటాడు, కాకపోతే ఓన్లీ 8 lakhs అని ఇచ్చింటాడు, లేకపోతే 2 times అని ఇచ్చింటాడు. ఇలా అనమాట. మనకు తెలిసిన స్టేట్మెంటే దానిలో కూడా ఒక చిన్నది మిస్టేక్ అనేది పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇలాగా క్వశ్చనీర్ అనేది చాలా డిఫికల్టీ లెవెల్ అన్ని పెంచుతూ పోతూ ఉన్నాడు. కాకపోతే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఇంతవరకు మనకి పాస్ట్ ఎగ్జామ్స్లో వచ్చిన దానికన్నా అత్యంత టఫ్ ఎగ్జామ్ అని అయితే చెప్పొచ్చు. అలాగని చెప్పి మనమేమో ఏపీపీఎస్సీ బోర్డ్ని ఏమంటారు, మీరు టఫ్ ఎగ్జామ్స్ ఇస్తున్నారు, టఫ్ పెట్టకండి అని చెప్పి మనమేమి రిక్వెస్ట్ చేయట్లేదు. కాకపోతే ఎప్పుడైతే మనం ట్రెండ్ మారుస్తున్నారో, లేకపోతే ఎప్పుడైతే టఫ్ న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుందో, కంప్లీట్ పేపర్లో మోర్ దాన్ 60% ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి మనకి కొత్తగా కనిపిస్తుంది అనమాట క్వశ్చనీర్. ఓకే, డిఫికల్టీ లెవెల్ మనకి రీసెంట్గా నిన్న లాస్ట్ టైం రాసిన అంతకుముందు ఎండోమెంట్ ఎగ్జామ్ కానీ ఆ ఎగ్జామ్ కానీ అవి చూసినట్టయితే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ లేదనమాట. అది ఆల్మోస్ట్ గ్రూప్ 3 స్థాయికి సంబంధించిన క్వశ్చన్స్ అయినా కానీ అది సింగిల్ లైన్ క్వశ్చన్స్ అలా ఉండేవి అనమాట. గ్రూప్ 2 కూడా అదే లెవెల్లో ఉండింది. కాకపోతే ఇప్పుడు వచ్చేసి దీని డిఫికల్టీ లెవెల్ని పెంచడం అయితే జరిగింది. ఓకే, డిఫికల్టీ లెవెల్ని పెంచడం అయితే జరిగింది. ఈక్వల్ టు గ్రూప్ 1 ఎగ్జామ్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చనర్ మనము సాధారణంగా వచ్చేసి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో అయితే చూడడం అయితే జరుగుతుంది. నాకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్ కమిటీ మెంబర్స్ ఏం డిసైడ్ చేస్తున్నారు, మన ఏపీ ప్రజలందరికీ యూపీఎస్సీ ప్యాటర్న్ అలవాటు చేసి దీని లెవెల్ ఇంకా హై చేసేసి యూపీఎస్సీ లెవెల్ దీనికన్నా చాలా చిన్నది అని చెప్పి ఇదే ఎంటైర్ ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పి చూడాలని చెప్పి అనుకుంటున్నారా? ఏపీపీఎస్సీ బోర్డు పేపర్ని అలా అనుకుంటున్నారా? లేకపోతే ఆ టఫ్నెస్ అందరికీ మన ప్రిపరేషన్ లెవెల్ తీసుకెళ్ళి మనందరి చేత యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయాలని చెప్పి దీని వెనకాల ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఆల్ ఓవర్ ఇండియా ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఐఆర్ఎస్లో, ఐఎఫ్ఎస్లో అందరూ ఏపీ పీపులే ఉండాలని చెప్పి ఆ లెవెల్ మన ప్రిపరేషన్ అంతా అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది అయితే నాకైతే డౌట్ అయితే వస్తూ ఉంది. ఆల్మోస్ట్ చూద్దాం ఒకసారి అయితే క్వశ్చన్ పేపర్ అయితే మనం చూద్దాము. మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి హిస్టరీ, జాగ్రఫీలో పెద్దగా మనకి కొత్తగా ఏమంటారు రీసెర్చ్ చేసి ఇవ్వలేరు కదా. కాబట్టి యాక్చువల్గా ఉన్నది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే అందులో కూడా హిస్టరీ దాదాపు మనకి 17 to 18 క్వశ్చన్స్ అయితే మనకి ఈజీగా చేయొచ్చు. కాకపోతే కొన్ని 12 to 14 క్వశ్చన్స్ అయితే మనకి రీసెర్చ్ ఓరియంటెడ్లో ఇచ్చాడనమాట. అంటే మరీ డెప్త్గా వెళ్ళి ఆ డిగ్రీ లెవెల్ లోపల పుస్తకాల్లో ఎక్కడో ఉన్నట్టు పట్టుకుని రావడం అయితే జరిగింది. అది అయితే వాస్తవము. ఇంకోటి ఏంటంటే జాగ్రఫీలో మ్యాక్సిమం చేయొచ్చు, 20 to 25 బిట్స్ దాకా చేయొచ్చు. ఇంకో డైనమిక్గా కొన్ని మనకి ఏమంటారు రీసెర్చ్ ఓరియంటెడ్లో ఒక 5 క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఎటు వచ్చి ఇండియన్ సొసైటీ కొత్త సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా అని చెప్పి కొత్త సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎట్టుండాలి, అది
ఈసారి ఓకే ఇంట్రొడ్యూస్ చేస్తాం, బేసిక్స్ ఇచ్చాం, నెక్స్ట్ సారి డైనమిక్ ఇద్దాం, లేకపోతే నెక్స్ట్ సారి ఇంకొంచెం రీసెర్చ్ ఇద్దాం, నెక్స్ట్ సారి ఇంకొంచెం డైనమిక్ డెవలప్మెంట్ చేసి ట్విస్టింగ్ ఇద్దాం అనే రకంగా మనకి ఇవ్వకుండా ఏదైనా మనకి గ్రూప్ 2 లెవెల్ స్థాయిలో లేకపోతే గ్రూప్ 1 లెవెల్ స్థాయిలో కూడా మనకి ఆ సొసైటీ అనేది లేదు. మనకి ఇండియన్ సొసైటీ అనేది ఆప్షనల్, సోషియాలజీ అనేది ఆప్షనల్ ఉంటుంది మనకి యూపీఎస్సీ సోషియాలజీ ఆప్షనల్లో. అలాంటి ఎగ్జామ్ వచ్చేసి మనకి డైరెక్ట్గా మనం చూసాం, ఈ ఆప్షనల్ పేపర్స్ కొన్ని చూసి వాటి నుంచి అబ్జర్వ్ చేసుకొని ఇలా చదువుకోవాలి అని చెప్పి కొన్ని ప్యాటర్న్స్ పరంగా చదువుకున్నాము. లేకపోతే మార్కెట్లో దొరికే బుక్స్ కొన్ని తీసుకొచ్చి సోషాలజీ మెటీరియల్ తీసుకొచ్చి పిన్ టు పాయింట్ పిన్గా చదవడం జరిగింది. ఫ్యామిలీ అంటే ఏంది, క్యాస్ట్, రిలీజియన్, కిన్షిప్, ఓకే, ఇలాంటి టాపిక్స్, దాని ఆథర్స్ ఎవరున్నారు, కామెంట్స్ ఎవరు ఇచ్చినారు, నిర్వచనాలు ఎవరు ఇచ్చినారు, స్టేట్మెంట్స్ ఎవరు ఇచ్చినారు, ఇలాంటివన్నీ పింటు కొత్త వచ్చింది కదా అని చెప్పి బుక్ మొత్తం పిడి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇందులోంచి ఒక్కటంటే ఒక్కటి కూడా రాకపోవడం అనేది ఇది అనమాట. ఒక 3 బిట్స్ అయితే మనకు ఫెమిలియర్గా కనిపిస్తే అది బుక్ చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే అనే రకంగా ఎవరైనా సరే ఆన్సర్ చేసేవాళ్ళ ఒక 3 బిట్స్ మనకైతే సొసైటీలో అయితే రావడం అయితే జరిగింది. కాకపోతే ఈ ఇండియన్ సొసైటీ డైనమిక్ ఇవ్వడం అయితే అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందని చెప్పి నేను అనుకుంటాను. కరెంట్ అఫైర్స్ వచ్చేసి కూడా ఇవి వచ్చేసి క్వశ్చన్స్ చూసేసరికి చాలా లెంతీగా ఉన్నాయి. ఎవరైతే మనకి ఫస్ట్ నుంచి అలా రివిజన్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకోసారి అలా పెడదాం అనుకునే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యి ఉన్నారు, అంటే టైం సరిపోక ఇబ్బంది పడి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ లెంతీ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే ఒకసారి ఒక క్వశ్చన్ డిసైడ్ అయిన తర్వాత, ఒక క్వశ్చన్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ అక్కడనే ఆన్ ది స్పాట్లో డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకొని ఎస్ ఆర్ నో, వచ్చా లేదా, వస్తే పెట్టండి, లేకపోతే ముందుకు వెళ్ళిపోండి, అంతే. మళ్ళీ క్వశ్చన్ సెకండ్ టైం రీడింగ్ అనేది చాలా టైం వేస్ట్ అనేది నా ఫీలింగ్ అనమాట. ఇంకొచ్చేసి ఈ సీసాట్ అదే యాప్టిట్యూడ్ సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఈ క్వశ్చన్స్ ఎంటైర్లీ ఏమంటారు ఒక్క నిమిషంలో చేసేవైతే కావు. మినిమం ఒక 3 to 5 minutes వరకు అయితే మనకైతే టైం పడుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని క్వశ్చన్లు అయితే చాలా విచిత్రం అనిపిస్తాయి. కొన్ని క్వశ్చన్లు వితిన్ 1 minute వచ్చేసినా కానీ ఒక 5 to 10 క్వశ్చన్స్ మాత్రమే వితిన్ 1 minute వచ్చే అవకాశం అయితే ఉంది. 20 minutes అయితే మాత్రం మేజర్గా టైం అయితే తీసుకుంటూ ఉంది. ఈ క్వశ్చన్ ఆఖరికి ఎంత డైనమిక్ ఇచ్చారంటే నీకు ఈ యాప్టిట్యూడ్ విషయంలో కూడా నీకు స్పెల్బీ కాంపిటీషన్లో ఒక ఇండియన్ కుర్రాడు, చిన్న కుర్రాడు, ఆ కుర్రాడు చెప్పిన పదాన్ని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. అది రీల్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన రీల్లో ఆయంత పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి మనకి ఏబిసి ప్యాటర్న్లో మనకి అంతా కూడమని చెప్తే ఎంతవరకు నిమోనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిల్వన్గోసిస్ ఈ యొక్క బిట్టు చూడంగానే మన ఏం చేయాలో అర్థం కాక 2 చేతులు జేబులో పెట్టుకొని అలా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఇన్లీటర్ ఆపేస్తాడు అంతే. కాబట్టి ఈ రానున్న ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, డిప్యూటీ ఎగ్జామ్ ఉంది, పాలిటెక్నిక్ లెక్చర్ ఉంది, జూనియర్ లెక్చర్ ఉంది, ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆ పోస్టులు ఉన్నాయి. ఇంకా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, చూడడం అయితే జరిగింది. నోటిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. వాటిలో అన్నిటికీ కామన్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ మాత్రమే. ఇది వచ్చేసి మనకి 4 సెక్షన్లే. కాకపోతే జనరల్ స్టడీస్ పేపర్లో మనకి ఓవరాల్గా మనకి 8-9 సెక్షన్స్ అయితే ఉంటాయి కదా. మొత్తం ఓవరాల్ 10 సెక్షన్స్లో అందులో లాస్ట్ 2 సెక్షన్లు స్టాటిస్టిక్స్ అండ్ యాప్టిట్యూడ్ మెంటల్ అబిలిటీ తీసేస్తే మిగతావన్నీ మనకి కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ ఇప్పుడు అన్ని టచ్ అవుతాయి అనమాట. కాబట్టి మనం ఎంత స్టాటిక్గా ప్రిపేర్ అయినా కూడా మనకు డైనమిక్గా ప్రిపేర్ కావడం చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే ఈ పేపర్లో మనం చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడు నుంచి లాస్ట్ ఫిబ్రవరి 25th ఎగ్జామ్ జరిగింది. లాస్ట్ ఫిబ్రవరిలో క్వశ్చన్స్ కూడా కనపడడం అయితే జరిగింది. ఇప్పుడు 1 year నుంచి డైనమిక్గా దాన్ని రిలేట్ చేసుకుంటూ మన సిలబస్లో ఉన్న టాపిక్స్ చదివితేనే మనకి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో జనరల్ స్టడీస్ సబ్జెక్టులు అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ పేపర్ వచ్చేసి నాట్ ఫర్ ది బిగినర్స్. ఇంకోటి ఏంటంటే ఈ ఏపీఎస్సీ మనసులో ఒక ఉందన్నమాట. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఫిల్టర్ చేయాలి, లేకపోతే అప్పుడప్పుడు పార్ట్ టైమ్గా చదువుకునే వాళ్ళని ఫిల్టర్ చేయాలి. ఇలా కొన్ని పెట్టేసుకునే ఎవరైతే లాంగ్ టర్మ్ అయితే చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ఫుల్గా అయితే ఈ పేపర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అది ఓకే, వెల్ అండ్ గుడ్, అలాగే డిజైన్ చేయాలి. కాబట్టి క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంది, అందరికీ టఫే. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే ఇంత లెవెల్ క్వశ్చన్ పేపర్ అని చెప్పి భయపడి ఎక్కువ నెగిటివ్లు పెట్టేసి జనరల్గా
లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట, కట్ ఆఫ్ నుంచి దూరంగా రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి అక్యురసీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, జాగ్రత్త మనసును ఏమంటారు ఫంగ్ కాకుండా కొంచెం చేసుకున్న వాళ్ళే ఈ పేపర్ గెట్ ఆన్ కావడం అయితే జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. మనకి ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా కంటిన్యూస్ అలాగే ప్రిపేర్ అవుతూ ఉండండి. మీ గోల్, మీ వర్క్ అయితే, మీ గ్రూప్ 2 జాబ్ అయితే, గ్రూప్ 1 జాబ్ అయితే దాని పరంగా అయితే వెళ్తూనే ఉండండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే కొత్త క్వశ్చన్లు హార్డ్నెస్ లెవెల్ ఎంతైనా తీసుకురండి. మా ఏపీ విద్యార్థులు ఎక్కడ ఉంటారు, ఎక్కడికి ఏం తగ్గరు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇచ్చారు కదా, ఈ ప్యాటర్న్ని బీట్ చేస్తూ నెక్స్ట్ చదువుకుంటూ ఆ స్ట్రాటజీస్ చదువుకుంటూ సెల్ఫ్ స్టడీగా చదువుకుంటూ ముందుకెళ్ళే సత్తా ఉన్న విద్యార్థులే ఉన్నారు ఏపీలో, దానిలో అయితే డౌటే లేదు. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ కంప్లీట్గా ప్రిపరేషన్ అంతా ఇప్పుడు డిఫరెంట్ అయిపోయింది. ఈ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్, దట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్. దానిలో మొత్తము మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సబ్జెక్ట్ చదివితే మనకు ఎగ్జామ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇది వచ్చేసి మొత్తం డైనమిక్గా ఉంది. కాబట్టి ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి దీన్ని క్లియర్ చేసే వాళ్ళు దానికన్నా మనకు చాలా ఏమంటారు 100 times ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ కానీ, లేకపోతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ, ఇంకా ఇతర ఎగ్జామ్స్ కానీ. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ మనకి దీంతో కంపేర్ చేస్తే మనకు చాలా ఈజీ అని అనిపిస్తాయి అన్నమాట. కాబట్టి మీరు ఫోకస్ చేయండి. ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మీ టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ గురించి పెట్టుకోండి. లేదంటే మీ పర్టికులర్ సర్వీస్ మీ టార్గెట్ అయితే దాన్ని పెట్టుకొని రికరింగ్ ఎవ్రీ 2 years 3 yearsకి మనకి నోటిఫికేషన్ వస్తుంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మిస్ అయినా పర్లేదు, నెమ్మదిగా అది ప్రిపేర్ అవుతా ఆ నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దీని మీద ఇంకా నాకు మంచి కామెంట్ ఉంది. ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.